ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ బహుకాల విరామం తర్వాత మళ్ళీ తాంబూల సమర్పణ చేసినటువంటి సీతాదేవి గారిని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి ఉత్సాహం, సరదా, శ్రద్ధ ఇవి కలిగి అన్ని కార్యక్రమాలలోనూ అన్వయించేటటువంటి చురుకుతనం కలిగినటువంటి వ్యక్తి మన సీతాదేవి గారు. నిన్న మనవడి ముద్దు మాటలు వినిపించారు, ఇవాళ ఆమె మాట్లాడి వినిపించారు మనకి నిన్నటి పాఠ్యాంశాన్ని. ఇందులో ఏవి ఉన్నా లేకపోయినా స్వీకరించండి అన్నారు. తాంబూలంలో ఎన్నో సుగంధ ద్రవ్యాలు వేసుకొని మనం స్వీకరించవచ్చు. అవేవి ఉన్నా లేకపోయినా 3 మాత్రం తప్పనిసరిగా ఉండాలి: ఆకు, వక్క, సున్నం. అందులో ప్రధానంగా సున్నం సమపాళ్లల్లో ఉండాలి, లేకపోతే నోరు పండడానికి బదులు నోరు పొక్కిపోతుంది అంటారు. ఈ 3 ఉంటే ఈ మనన తాంబూలం చాలా ప్రయోజనవంతంగా ఉంటుంది. మనం అనుసంధానం చేసుకున్నది జీర్ణం అవుతుంది. తాంబూలం అందుకే కదా వేసుకుంటాం, జీర్ణం అవడానికే కదా. జీర్ణమంగే సుభాషితం అని అంటారు. కాబట్టి అలా మనం చెప్పుకున్నది జీర్ణమైందా లేదా అని మనం ఈ తాంబూలాన్ని సమర్పించి దాన్ని పరీక్ష చేసుకుంటున్నాం. ఈ 3 ఏవి? ఆకు, వక్క, అలాగే సున్నం అని అనుకుంటే మనన తాంబూలం చేయటానికి ప్రధానంగా శ్రద్ధ కావాలి, ఇష్టం కావాలి, శ్రవణం కావాలి. ఇవి ఉంటే చాలు. వినాలి ముందు చెప్పినది, విన్న తర్వాత దాని పట్ల ఇష్టం కలగాలి, శ్రద్ధగా దాన్ని సమకూర్చుకునేటటువంటి ఒక ఆదరం దాని పట్ల ఉండాలి. అవి 3 మన సీతాదేవి గారి మననంలో ఇవాళ స్పష్టంగా కనిపించాయి. ఇంకా ఏ ఏ సుగంధ ద్రవ్యాలు కలుపుకుంటామో అది వేరే విషయం, కలపగలిగినన్ని కలుపుతాము. అలాగే ఇవాళ సీతాదేవి గారు గురుర్ గరీయాన్ అన్న చోట గురుర్ గురుతమహ అన్న మాటలకి ఇంకొంచెం జోడించి మొత్తం శ్లోకానుసంధానం చేశారు. అది ఆమె కలిపినటువంటి విశేషమైనటువంటి పరిమళ ద్రవ్యంగా మనం భావన చేసుకుంటూ చక్కగా నిన్నటి విషయాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సీతాదేవి గారిని మనసారా అభినందిస్తున్నాను. శ్లోకానుసంధానం, అర్థ వివరణం, అంతకు ముందు చెప్పినటువంటి 4-5 వాక్యాలలో ఉండేటటువంటి ఉపోద్ఘాతం అన్నీ కూడా సమపాళ్లల్లో సక్రమంగా అమరి ఉన్నాయి. ఆమెకి హితోధికమైనటువంటి ఆయురారోగ్య సౌభాగ్యాలని ఇచ్చి, సదవకాశాన్ని ఇచ్చి, ఈ సద్గ్రంథ అధ్యయనం చక్కగా చేసుకుంటూ దాన్ని ఈ రకంగా సఫలం చేసుకుంటూ ఉండేటటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం.
ముందుగా శ్లోక అనుసంధానం చేసుకుందాం. అది కూడా 1:41 నుంచి మళ్ళీ మనం అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం పూర్వేణ తాం తద్వదుదార నిమ్న ప్రసన్న సీతాశయమగ్ననాథాః పరాంకుశాజ్యాః ప్రథమే పుమాంసః నిషేది వాంసో దశమాందయేరన్ ఆధారశక్తిముపరి ప్రకృతిం పరేణ తాం కూర్మమత్ర ఫణినం పృథివీం ఫణాసు పృథ్వ్యాం పయోధిమదితన్నళినం విధాయ శ్రీరంగధామసు నివిష్టమభిష్టవాని పరేణ నాకం పురిహేమమయ్యాం యో బ్రహ్మకోశోऽస్త్యపరాజితాఖ్యః శ్రీరంగనామ్నా తమపౌరుషేయం విమానరాజం భువి భావయామి అనాద్యామ్నా తత్వాత్ పురుషరచనా దోషరహితం జనేతాన్స్తాన్ కామాన్ విదధతపి సాయుధ్య హృదయం అసందేహాధ్యాసం భగవదుపలంభస్థలమమీ ప్రతీమహా శ్రీరంగం శృతిశత సమానర్థి శరణం అపి ఫణిపతి భావాత్ సుభ్రమంతశ్యయాలోః మరకత సుకుమారైః రంగభర్తుర్మయూఖైః సకల జలధిపానస్యామజీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనేనః వ్యాపి రూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోజ్జితవేలం తద్విషంత నృపకే ద్విషంతపనృకేసరి రూపం గోపురోపరి విజృంభితమీడే అహమలమవలంబసీదతామిత్యజస్రం నివసదు పరిభాగే గోపురం రంగధామ్నః క్వచన నృపరిపాటీ వాసితం క్వాపి సింహక్రమసురభితమేకం జ్యోతిరగ్రే చకాస్తి సంశోధ్య పావన మనోహర దృష్టిపాతైః దేవాయ మామపి నివేదయతాం గురూణాం సవ్యోత్తరే భగవతోస్య కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య పరితః పరితో భవేయం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మళ్ళీ నిత్య ఆరాధన విధిని పురస్కరించుకుని భగవంతుని యొక్క పీఠానికి వాయవ్యంలో ఉండేటటువంటి ఆచార్య కోటికి వందనం చేశారు. ఇది ప్రత్యేకించి ఏ సన్నిధిని ఉద్దేశించి చేసినది కాదు అని మనం నిన్న తెలుసుకున్నాం. ఆచార్యుల యొక్క దృష్టి మన మీద పడితేనే మనం పరిశుద్ధులం అవుతాము, భగవంతునికి నివేదించటానికి అర్హత కలుగుతుంది. ఆచార్య పరిచరణం కోసం, ఆచార్యాలకి పరిక్రమణం కోసం మనని భగవంతునికి సేవ చేయటం కోసం ఆచార్యులు మనని నివేదించాలి. అప్పుడే ఆ హోమంలో వేసినటువంటి ఆ ద్రవ్యం పరమాత్మకి చెందడానికి తగిన యోగ్యత కలిగినది అవుతుంది అని నిన్న ఆచార్య వైభవాన్ని మనం సక్రమంగా వివరణ చేసుకున్నాం. అంటే మనం ఎప్పుడైనా భగవంతుడు ఉన్నా మనంతట మనంగా భగవంతుణ్ణి చేరేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. ఎప్పుడు భగవంతుడు మనని స్వీకరిస్తాడు అంటే ఆచార్యులు మనని సమర్పించినప్పుడు అని. శ్రీస్తుతిలో ఒక శ్లోకం ఉంటుంది, మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవః పితామే అంటూ ఉంటుంది. వేదాంత దేశికులు అందించినటువంటి శ్రీస్తుతి. ఇప్పుడు మీరు చూడకపోయినా తర్వాత గుర్తుపెట్టుకోండి. అందులో ఒక మాట ఉంటుంది, ఒక శ్లోక పాదం ఉంటుంది, దత్తో యుష్మత్పరిజనతయా దేశికైరపి అని ఉంటుంది ఆ శ్లోక పాదం. నీకు పరిచర్య చెయ్యటం కోసం నేను మా దేశికుల చేత ఇవ్వబడ్డాను. మా గురువులు నీ పరిచర్య కోసం, మీ మిథున పరిచర్య కోసం మమ్మల్ని ఇక్కడ ఉంచినది ఎవరు, సమర్పించినది ఎవరు అంటే దత్తో యుష్మత్పరిజనతయా దేశికై. అంచేత అమ్మవారికి తనకి సేవ చేసేవాళ్ళు దొరికేరు అని అంటే, లేదా లక్ష్మీనారాయణ మిథునానికి, అది శ్రీస్తుతి కాబట్టి అమ్మవారిని విశేషించి సంబోధిస్తూ చెప్తున్నారు. అమ్మ నీకు చాలా ఆనందంగా ఉంది, అందుకే స్మేర వక్త్రా విభాసి అంటారు. ఆ ఆనందానికి కారణం చాలా రకాలుగా చెప్తున్నాం. ఒకటి, దేశికుల చేత సేవకునిగా సమర్పింపబడుట అనేటటువంటి ఒక అంశం ఆ శ్లోకంలో కనిపిస్తుంది. అదే నిన్నటి శ్లోకంలో
మనకి చేసేటటువంటి ఆచార్యులని చూపించారు అని మనం అనుకున్నాము. మనం ఆచార్యులని ఆశ్రయించకుండా, సదాచార్య సమాశ్రయణం చేయకుండా మనంతట మనంగానే భగవంతునికి నివేదన చేసుకుందాము అనేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే అది ఎలాంటిది అనంటే, ఉపనయనం కానివాడు హోమం చెయ్యటానికి సిద్ధపడినట్లుగా ఉంటుంది అని అంటారు. అంటే మంత్రాన్ని అనుసంధానం చేసి హవనం చెయ్యాలి అంటే ప్రధానమైనటువంటి అర్హత ఉపనయనము అనేటటువంటి ఒక సంస్కారం. అలాగే భగవంతుడికి నివేదింపబడడంలో ఆచార్యుల ద్వారా నివేదింపబడడం అనేది ఒక సంస్కారం. దాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. అంతేకాదు, ముందుగా శోధనం అంటే వారి అనుగ్రహం మన మీద ప్రసరించటం, మన చూపు ఆచార్యుల మీద పడడం, ఆచార్యుల యొక్క దృష్టి మన మీద పడడం. ఈ రెండిట్లోనూ మనం గమనించాలి అనంటే, రావణాసురుడు హనుమంతుణ్ణి చూశాడు, హనుమంతుడు రావణాసురుణ్ణి చూశాడు. సుందరకాండ మీరు చదువుతున్నారు కాబట్టి, తెలిసిన వారే కాబట్టి, ఆయనని ఆ బ్రహ్మాస్త్రానికి బంధించి రావణాసురుని సభకి తీసుకుని వెళితే, రావణాసురుడు హనుమంతుణ్ణి చూస్తాడు, హనుమంతుడు రావణాసురుణ్ణి చూస్తాడు. ఈ రెండు సర్గలు అక్కడ మనకి ఉంటాయి. కిమేష భగవాన్ నంది అని రావణాసురుడు ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుంది, యద్యధర్మో న బలవాన్ అని, అహో రూపం అహో తేజ అని హనుమంతుడు రావణాసురుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు ఆచార్యుల దృష్టి మన దృష్టి వారి మీద పడడం కంటే ముందే మన మీద ప్రసరిస్తుంది. అప్పుడే మనం వారు గ్రహించి భగవంతుడికి అందించడానికి తగినటువంటి రీతిలో సంస్కరిస్తారు అని నిన్నటి శ్లోకంలో స్వామి మీ దృష్టి మా మీద పడాలి అని నమస్కారం చేశారు అని చెప్తారు. ఎందుకంటే మహానుభావుల యొక్క దర్శనం మనం దర్శిస్తే కలిగేది, వారు దర్శిస్తే కలిగేటటువంటి ఫలితం రెండు. వారి చూపు పడితే ఏమవుతుంది అంటే భగవంతుడికి నివేదింపబడతాం. మనం వారిని సేవిస్తే ఏమవుతుంది, మనకి పవిత్రత ఏర్పడుతుంది. కుంభమేళ జరుగుతోంది, కోట్ల కొద్దీ జనం వెళుతున్నారు, స్నానం చేస్తున్నారు. దివ్యదేశ యాత్రలు కానీ పుణ్యక్షేత్ర యాత్రలు కానీ ఈ మధ్య కాలంలో చాలా అధికంగా పెరిగాయి. వెళుతున్నారు, వస్తున్నారు, నీళ్లల్లో మునుగుతున్నారు. అలాగే శిలామూర్తులైనటువంటి పెరుమాళ్ళని సేవిస్తూ వస్తున్నారు. అవి మనకి పవిత్రతని చేకూరుస్తాయి. ఎందుకు చేస్తాం అంటే పవిత్రతని పొందడం కోసం, దోషాన్ని పోగొట్టుకోవడం కోసం. కుంభమేళాలో స్నానం చేయడం, అక్కడ ఆ గంగలో మునగడం దేనికి అంటే మనకు ఉండేటటువంటి దోషాలు పోగొట్టుకోవడం కోసం. పోతాయా అంటే పోతాయి అనే విశ్వాసమే కదా మనకు ఉండబట్టే కదా ఈ రకమైనటువంటి ప్రవృత్తి మనలో ఏర్పడుతోంది. అలాగే క్షేత్ర దర్శనం చేస్తాం. ఆ క్షేత్ర దర్శనం వల్ల కూడా మనకి పవిత్రత ఏర్పడుతుంది. సంశోధ్య అనే మాటని ఈ రకంగా మనం అన్వయించుకుంటే పోతుంది, కానీ టైం పడుతుంది. కానీ టైం అక్కర్లేకుండా వెంటనే పవిత్రమైపోయేటటువంటి ఒక అవకాశం మనకి ఉంది. ఈ కాలంలో ఎవరూ కూడా వేచి ఉండలేరు, వెంటనే ఫలితం కావాలి, సద్య ఫలితం కావాలి. మనకు శరణాగతి కూడా సద్య ఫలప్రదం అని అంటారు కదా. ఇప్పుడు కుంభమేళాలో వెళ్ళి స్నానం చేసి వచ్చిన వాళ్ళందరూ పాపాలు పోయినాయని నిశ్చింతగా ఉండకండి. పాపాలు పోతాయి, కానీ టైం పడుతుంది. ఆ పని అది వర్కౌట్ అవ్వటానికి, దాని యొక్క శక్తి ప్రసరించటానికి టైం పడుతుంది. మీరు పవిత్రులు కావాలి అంటే తీర్థాల కోసం పరిగెట్టకండి, క్షేత్రాల కోసం పరిగెట్టకండి. మరి ఎవరిని చూస్తే పోతుంది అంటే మహానుభావుల దర్శనం చెయ్యండి చాలు. మహానుభావుల దర్శనమే చాలు. అంటే వాళ్ళకి మళ్ళీ దండం పెట్టడమో, వాళ్ళకి ఆరాధన చెయ్యడమో ఇవేం అక్కర్లే. క్షేత్రాలకు వెళితే అలాంటివి చేస్తాం. అలాగే మహానుభావుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని చూస్తే చాలు. మహానుభావులు మునుగుతే మనని పవిత్రం చేస్తాయి. తీర్థాలన్నీ కూడా సేవించి ఆరాధనాధులని చేస్తే మనని పవిత్రం చేస్తాయి మిగిలినటువంటి క్షేత్రాలు. నహి అమ్మయాని తీర్థాని నా దేవా మృత్శిలామయాః. దేవతలు కానీ లేదా తీర్థాలు కానీ చెయ్యలేనటువంటి ఒక గొప్పతనం మహానుభావులు చేయగలుగుతారు.
గొప్పలు గురువులు చేయగలుగుతారు. తే పునంతి ఉరుకాలేన, వారు మనని పవిత్రం చెయ్యటానికి చాలా సమయం పడుతుంది, కానీ దర్శనాదేవ సాధవ. గుర్తుపెట్టుకోండి, దర్శనాదేవ సాధవ. మీరు పవిత్రులు కావాలి అంటే సాధు సందర్శనం చెయ్యండి చాలు, అంతకు మించి మీరు ఏమీ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అని. సాధువుల యొక్క దర్శనమే, మహానుభావుల దర్శనమే మనకి పవిత్రతని చేకూరుస్తుంది అని చెప్తారు. అలాంటి మహానుభావులే గురువులు అని అనుకున్నాం. ఆ గురువులని మనం సేవించి వారి యొక్క కటాక్ష వీక్ష పంక్తిని ప్రపద్య పట్టి పరితః పరితః భవేయం, ఎప్పుడూ చుట్టూ తిరుగుతూ ఉంటాను అని నిన్నటి శ్లోకంలో భట్టర్ వారు మనకి స్పష్టంగా తెలియచేశారు. అందుకే అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి వైభవం మనకి కలగాలి అనంటే మనం గురువులని ఆశ్రయించాలి అని తెలుసుకుందాం. అందుకే ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తున్నాను, అంటే సందర్భానుసారంగా కొన్ని మంచి విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. శ్లోకాల తర్వాత చదువుకుందాం అనుకోండి. ఇప్పుడు మనకి సర్వోత్తముడు అని ఒక స్థాయి, అధమాధముడు అని ఒక స్థాయి. మామూలుగా అయితే ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 స్టేజెస్ ఉంటాయి. ఉత్తములు, మధ్యములు, అధములు అని చెప్పబడుతున్నారు. ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఉత్తమత్వం అనేది ది గ్రేట్, తర తమ అన్నట్లుగా మనం చెప్పుకుంటే అంతకంటే తమ గొప్పదైనది మరొకటి ఉండదు అని మనం అనుకుంటాం. కానీ పైకి వెళ్ళిన కొద్దీ ఉత్తమోత్తమం అని మరొకటి ఒక స్థాయి ఉంటుంది. కిందకి వచ్చిన కొద్దీ అధమాధమం అని మరొక స్థాయి ఉంటుంది. ఎవరు ఉత్తమోత్తములు, ఎవరు ఉత్తములు అనంటే మనకి భర్తృహరి సుభాషితాలలో ఒక శ్లోకం ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఉంటే చూడండి, లేకపోతే నేను తర్వాత మీకు చెప్తాను. అందులో ఉత్తమ, మధ్యమ, అధమ అనే దాన్ని చెప్తారు వారు. ఎవరు ఉత్తములు అంటే తమకు ఉండేటటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టి పరోపకారం చేసేటటువంటి వారు ఉత్తములు అని చెప్పబడుతున్నారు. మధ్యములు ఎవరు అంటే తమకు ఉండేటటువంటి స్వార్థము చూసుకుంటూ ఇతరులకి కూడా ఉపకారం చేసేటటువంటి వారు మధ్యములు అని చెప్పబడతారు. అధములు ఎవరు అనంటే తమ స్వార్థం కోసం ఇతరుల యొక్క ప్రయోజనాన్ని పాడు చేసేటటువంటి వారు అధములు అంటారు. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? అధమత్వం అంటే అక్కడ వాళ్ళకి పేరు కూడా ఏం పెట్టాలో నాకు తెలియదు అంటాడు ఆయన భర్తృహరి. ఎంచేత అంటే తమ స్వార్థం కోసం ఇతరుల ప్రయోజనానికి పోగొట్టడం అంటే ఇంకా మంచిదేమో, కానీ తమకి దాని వల్ల ఏమీ ప్రయోజనం లేకపోయినా నిష్కారణంగా ఇతరులకు ఉండేటటువంటి మంచిని లేకుండా చేసేటటువంటి వారు అంటారు. అలా చేస్తే నాకు ఇది వస్తుంది అనుకుంటే చెయ్యి, కానీ నువ్వు వాళ్ళ దాన్ని పాడు చేస్తే నీకొచ్చేటటువంటిది ఏదీ ఉండదు. అయినా వాళ్ళు తమకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేకపోయినా ఇతరులకు ఉండేటటువంటి మంచిని పాడు చేస్తారే, వాళ్ళని ఏమనాలో తేకే నా జానీమహే అంటాడు భర్తృహరి. అంచేత ఉత్తమ, మధ్యమ, అధమం కంటే అధమాధములు అలాంటి వారు అని కిందకి వెళితే, ఇప్పుడు పైకి వెళితే మనకి అద్భుతంగా చెప్తారు. ఈ గురువందన సందర్భంలోనే మీకు నిన్న నేను షేర్ చేశాను ఆచార్య వైభవం. అందులో ముందు 2-3 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలలో 2వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మామూలుగా భగవంతుడు మనకి వాగ్వైభవాన్ని ఇచ్చాడు, మేధాశక్తిని ఇచ్చాడు. ఈ రెండిటితో మనం ఎవరి గురించేనాట మంచి మాటని మనం అనగలగాలి. కవులు అని మనం చెప్తూ ఉంటాం. కవిత్వము అంటే అందులో అధమమేది, మధ్యమమేది, ఉత్తమమేది అనంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ శక్తితో మనం మానవులని స్తుతిస్తే, అంటే వాళ్ళని ఏదైనా వాళ్ళ వల్ల ప్రయోజనాన్ని ఆశించి నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అని అంటూ వాళ్ళ గురించినటువంటి కవిత్వం రాస్తే అది అధమం అని చెప్పబడుతుంది. అందుకే నేను ఈ నోటితో ఈ మానవులని గురించి పలకను అని ఆళ్వారాదులు, ఆచార్యాదులు అందరూ చెప్తూ ఉంటారు. మన చుట్టూ ఉండే వారిని పొగుడుకుంటూ బ్రతికేటటువంటి స్థితి మనకి అధమమైనటువంటి స్థితి అని అనుకుంటున్నా. అలా
కాకుండా మనకుండేటటువంటి ఈ వాగ్వైభవంతో మనం దేవతలని స్తుతించామనుకోండి, అది మధ్యమం అని చెప్పబడుతుంది. మనకుండేటటువంటి కవిత్వ శక్తితో భగవంతుణ్ణి స్తుతించామనుకోండి, అది ఉత్తమం అని చెప్పబడుతుంది. అలా కాకుండా మనకుండేటటువంటి శక్తితో ఆచార్యులని స్తుతించామనుకోండి, భగవద్ రామానుజాచార్యుల లాంటి వారి వైభవాన్ని స్తుతి చేశామనుకోండి, అది ఉత్తమోత్తమం అని చెప్పబడుతుంది. అంటే భగవంతుణ్ణి స్తుతించడం కంటే కూడా గొప్పదిగా చెప్పబడేది ఏది అంటే ఆచార్య స్తుతి అని మనకి ఆ శ్లోకంలో చెప్తారు. అదొక్కసారి మనం గుర్తుపెట్టుకుందాం. అందుకే భట్టర్ వారు ఇందులో ఆచార్య వందనం చేస్తున్నారు. ఇది కూడా కవిత్వమే కదా, ఇది కూడా స్తుతి చెయ్యడమే కదా. ఎవరిని స్తుతి చేస్తున్నారు? అవసరం వచ్చినప్పుడల్లా ఆచార్యులకి నమస్కారం చేస్తున్నారు. యః కశ్చిన్ మానవానాం స్తుతిమిహ కురుతే, మానవులని స్తుతిస్తే సోధమస్యాత్ కవీనాం, వాడు కవులలో అధముడు. దేవానాం సంస్తుతిం యో అమిత సుగుణవతాం, దేవతల యొక్క స్తుతిని ఎవరైతే చేస్తాడో మధ్యమః ప్రోచ్యతే సహ, వాడు మధ్యముడు అని చెప్పబడతాడు. యః శ్రీసం సద్గుణాఢ్యం స్తువతి, ఎవరైతే సద్గుణ గణములు కలిగినటువంటి కళ్యాణ గుణశాలి అయినటువంటి పరమాత్మని స్తుతిస్తాడో సతు భవతి ఉత్తమః ధీర దృష్ట్యా, ఆయన ఉత్తముడు అని చెప్పబడతాడు. ఇంకా పెద్దలు చేసినటువంటి నిర్ణయం ఏది అంటే యః ప్రాజ్ఞః దేశికాగ్రియం స్తువతి యతిపతిం, ఇక్కడ భగవద్ రామానుజులు అని ఆచార్యులందరి స్థానంలో భగవద్ రామానుజులని చెప్తున్నారు. ఎవరైతే తెలివైన వాడు ప్రాజ్ఞుడు ఆచార్యుల స్తుతి చేస్తాడో స్యార్థి సర్వోత్తమోయం, ఆయన సర్వోత్తముడు అని చెప్పబడుతున్నాడు. అలా మనం ఇప్పుడు అనుకోవాలి అంటే తిరువరంగత్తముదనారు కవిత్వం సర్వోత్తమమైనటువంటి కవిత్వం అని అనుకోవాలి. నమ్మాళ్వార్లు పెరుమాళ్ళను గురించి కీర్తించారు కనుక ఉత్తమమైనటువంటి కవిత్వం అని అనుకోవాలి. యతిరాజ వింశతి లాంటి స్తోత్రాలు ఉత్తమోత్తమమైనటువంటి స్తోత్రాలు అని అనుకోవాలి. అంచేత ఎప్పుడైనా ఈ నోటితో మనం గురువుని గురించి చేసేటటువంటి ప్రస్తావం మనకి ఉత్తమోత్తమమైనదిగా పెద్దల ద్వారా స్వీకరింపబడుతుంది. అలా భట్టర్ వారు నిన్నటి శ్లోకంలో చక్కటి ఆచార్య స్తుతి చేసి ఆరాధనా విధిని క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు పొన్న చెట్టు దగ్గరికి చేరుకుంటున్నారు. ఇవాళ మనం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకంలో లక్ష్మీనారాయణులని చూస్తాం. ఒక అందమైన సన్నివేశాన్ని చూస్తాం. మనం పుష్కరిణి గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళిద్దరి జలక్రీడ చూసాం. ఇప్పుడు వన విహారంలాగా మనం సేవిస్తాం. ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి పొన్న చెట్టు, అక్కడ ఉండేటటువంటి పుష్కరిణి, అక్కడ ఉండేటటువంటి వృక్షం, ఇవన్నీ కూడా విశిష్టతలు చెప్తూ ఉంటారు కదా. అలాగే శ్రీరంగంలో పొన్న చెట్టుకు ఉండేటటువంటి గొప్పతనం, దాన్ని చాలా అందమైన దృశ్యాన్ని సేవిస్తూ మనకి భట్టర్ వారు తెలియచేస్తున్నారు. శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్రీరంగరాజ కర నమ్రిత శాఖికాభ్యో లక్ష్మ్యా స్వహస్తకలిత శ్రవణావతంసం పున్నాగతల్లజం అజస్ర సహస్రగీతిసేకోత్థ దివ్య నిజ సౌరభం ఆమనామః. అద్భుతమైన శ్లోకం, అందమైన వర్ణన, చక్కటి దర్శనం ఈ శ్లోకంలో మనం చేసుకోగలుగుతున్నాం. పున్నాగ చెట్టు దగ్గర హాయిగా విహరిస్తున్నారు లక్ష్మీనారాయణ మిథునం. ఇవాళ ప్రమాణ తిరట్టు గురించి మీకు చెప్పలేదు. శ్లోకాలు పాశురాలు అవి అయితే వ్యాఖ్యానంలో అయితే ఏమీ ఇవ్వలేదు. కానీ మనం అలా వదులుకోవద్దు, మనం కూర్చుకుందాం. ఎలాగా అంటే ఇవాళ పూలు కొయ్యడం, పువ్వులు ముడుచుకోవటం అనేటటువంటి ఒక అందమైన సన్నివేశాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ లక్ష్మీనారాయణ మిథునం దివ్య దంపతులు, ఒకరి పట్ల ఒకరికి అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దంపతులు వారు. ఇలా పువ్వులు కొయ్యడం స్వామి చేస్తున్నాడు, ఆ పువ్వులని ఆదరంగా ముడుచుకుంటోంది అమ్మవారు. ఇలాంటి సన్నివేశం భాగవతంలో కూడా ఒకటి దర్శిస్తున్నారు వ్యాస మహర్షి. ఇవాళ మనం దాన్ని ఒకసారి చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఈయన రంగనాథుడు కొండల్ వಣ್ಣనే
కోవలనాయ్ వెన్నయుండవాయన్ ఎన్నుళ్ళంకవర్దానే. ఎక్కడిది పాసురం? అమలనాథ పురాణంలో చివరి పాసురంగా మనం అనుసంధానం చేసుకున్నాం. అంటే రంగనాథుడు ఎవరన్నమాట? కోవలనాయ్ వెన్నయుండవాయన్ అంటే సాక్షాత్తుగా ఆయన గోపాలుడు, శ్రీకృష్ణుడు అని చెప్తారు. అంచేత ఈ సన్నివేశానికి అది తలుచుకోవటం చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర పుస్తకం సిద్ధంగా ఉండదని ముందుగా చెప్తున్నాను. భాగవతంలో ఉండేటటువంటి ఒక సన్నివేశం. భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు పూలు కోసినటువంటి సన్నివేశం. అది సంస్కృత భాగవతంలో అయితే దశమ స్కంధంలో పూర్వ భాగంలో 30వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 30వ అధ్యాయం తీసి పెట్టుకోండి. నేను శ్లోకం నెంబర్ చెప్తాను, దాన్ని మీరు అనుసంధానం చేద్దును. కానీ 30వ అధ్యాయంలోనే 32, 33 శ్లోకాలు ఉంటాయి. శ్రీమద్ భాగవతం సంస్కృత భాగవతంలో దశమ స్కంధంలో 30వ అధ్యాయం అని. అంటే గోపికా గీతలు ప్రారంభమవుతాయి చూసారు, జయతి తేధికం అనేటటువంటి సర్గ ఉంటుంది. దానికి ముందు అనమాట, దానికి ముందు ఉండేటటువంటి సర్గ అని అధ్యాయం అని తెలుస్తుందా. అదే సన్నివేశంలో తెలుగు భాగవతంలో కూడా ఈ పద్యాలని పోతన గారు చాలా అందంగా మనకి అందించి ఉన్నారు. అది కూడా ఉంటే పుస్తకం ఉంటే తీసి పెట్టుకోండి. వాటిని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఈ శ్లోకంలో క్రియాపదం ఆమనామః అనేటటువంటిది క్రియాపదం. చూడండి, ఆమనామః అనేటటువంటి క్రియ మనకి ఇంతకు ముందు పంచస్తవాలలో వచ్చింది. సో ప్రమాణ తిరట్టి వాళ్ళ ఎక్కువైపోతుంది సుమండి మనకి. అందులో సరిగ్గా ఆమనామః అనేటటువంటి శ్లోకం అనే క్రియాపదమే ఉన్నటువంటి శ్లోకం వైకుంఠస్తవంలో మొదటి 10 శ్లోకాలలోనే ఉంటుంది. చూడండి, లేదా మొదటి 10 కాదు, మొదటి 20 శ్లోకాలలోనే ఉంటుంది. చూడండి, వైకుంఠస్తవంలో 19వ శ్లోకం యః ఖల్వణోరణుతరః అంటూ ప్రారంభమవుతుంది ఆ శ్లోకం. ఆమనామః అనేటటువంటి క్రియాపద ప్రయోగం అక్కడ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకుందాం మనం. అదే కాకుండా త్వాం ఆమనంతి కవయః అని ఒక శ్లోకం ప్రారంభమవుతుంది. ఈ శ్లోకం ఇలా ప్రారంభమయ్యేటటువంటి శ్లోకం మనకి సుందర బాహుస్తవంలోనూ ఉంటుంది. అలాగే మనకి వరదరాజస్తవంలో కూడా ఉంటుంది. మనకి ఒకటే లైన్, మొదటి లైన్ ఒకటే ఉంటుంది, కొంచెం మార్పు ఉంటుంది. కరుణామృతాబ్ధే అని అక్కడ ఉంటుంది, కరుణామృతాబ్ధిం అని ఒక చోట ఉంటుంది. ఆ 2 శ్లోకాలు వీలైతే మనం అనుసంధానం చేసుకుందాం. సుందర బాహుస్తవంలో అయితే 102వ శ్లోకం, 122వ శ్లోకం నేనే చూసాను, పెట్టాను, నోట్ చేసుకోండి. అలాగే వరదరాజస్తవంలో 69వ శ్లోకం. ఇవి మనం ఈ క్రియాపద ప్రయోగం కలిగిన శ్లోకాలుగా ఇవాళ ఒక్కసారి జ్ఞాపకం చేస్తుందాం. ఇప్పుడు ఈ శ్లోకం దగ్గరికి రండి. ఆమనామః అనేది క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపదం. ఆమనామః, ఆమనాయము, ఆమ్నాశిషు ఇలాంటి ప్రయోగాలు మనకి వైకుంఠస్తవంలో పదే పదే వస్తాయి. ఆమనామః అంటే సాధారణమైన అర్థం, అంటే లక్షణంగా మనకి భావార్థాన్ని చెప్తున్నారు. అది స్తుతిస్తున్నాము అనే అర్థంలో చెప్తున్నారు, స్తుతిస్తాము అనే అర్థంలో మనకి ఇందులో తెలియచేస్తున్నారు. దానికి అంటాము, చెప్తాము అని అర్థం అన్నమాట. ఆమనామః అంటే ఆమ్నాయేన జానీమః అని మనకి అక్కడ సంస్కృత వ్యాఖ్యానంలో అర్థం ఇచ్చారు. వైకుంఠస్తవం దగ్గర మనం చూస్తే ఆమనాయేన జానీమః అంటే మేము తెలుసుకున్నటువంటి అంశం సప్రమాణం అని అర్థం అనమాట. వేదం చెప్పింది కనుక మేము తెలుసుకున్నాము అని అంటారు. అంటే అని భావిస్తున్నాము అని ఒక అర్థం వస్తుంది, స్తుతిస్తాము అని ఒక అర్థం వస్తుంది, అంటాము అని అర్థం అనమాట. అంటున్నాము అంటే స్తుతిస్తున్నాము అని అర్థం అనమాట. ఎవరిని ఆమనామః అనంటే పున్నాగతల్లజం, 3వ పాదంలో మొదటి పదం చూడండి. పున్నాగతల్లజం ఆమనామః, పొన్న చెట్టుని ఆమనామః
స్తుతిస్తున్నాము స్తుతిస్తాము అని అంటున్నారనమాట. ఆ పున్నాగ తల్లజానికి ఉండేటటువంటి ఒక విశిష్టతని మనకి తెలియచేస్తున్నారు. తల్లజం అంటే శ్రేష్టం అని అర్థం, పున్నాగ అంటే పొన్న చెట్టు అని అర్థం అనమాట. తల్లజం అనే ప్రయోగం దేనివల్ల అంటే ఈ భాగ్యం మాకే ఉంది, ఇంకెవరికైనా ఉందా చెప్పండి అని అన్నట్లుగా ఉందిట ఆ పున్నాగ వృక్షం. ఆ పొన్న చెట్టు తన సాటి వారిలో కూడా శ్రేష్టమైనది. ఇది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మేమే కదండి పంచస్తవాలు చదువుకున్నాం, ఈ భాగ్యం ఇంకే గోష్ఠికి ఉందా అని అనుకుందాం. శ్రీరంగరాజస్తవం మేము చదువుకుంటున్నాం కదండి, ఈ భాగ్యం ఇంకెవరికైనా ఉందా అని ఎలాగైతే విశిష్టమైనటువంటి ఒక లాభం కలిగినందుకుగా ప్రత్యేకత ఏర్పడుతుందో, అలాగే ఈ పున్నాగ తల్లజం అని చెప్పడానికి ఈ పొన్న చెట్టుకి కూడా ఒక విశిష్టత ఉంది. ఏమిటా విశిష్టత అంటే, లక్ష్మీనారాయణుల యొక్క కరస్పర్శ దీనిలో ఉంది. లక్ష్మీనారాయణులు ఇద్దరూ స్పృశిస్తున్నారు ఆ వృక్షాన్ని అని ఆ స్పర్శ కారణాన్ని ఇందులో చెప్తున్నారు. సన్నివేశం పూలు కొయ్యడం, పూలు ముడుచుకోవటం, ఆ పూల వాసన అంతటా పరిమళించటం, ఆ వాసనలతో కూడినటువంటి చెట్టు ఇందులో చెప్పబడుతోంది మనకి. ఇది పున్నాగ తల్లజం అని అనడంలో దేవవృక్షాలు కూడా దీనికి సరికావు అనే దాన్ని కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. శ్రేష్టం అని ఇప్పటి వరకు చెప్పుకుందాం. ఈ పున్నాగ వృక్షం ఎలా గొప్పతనాన్ని పొందుతోంది అంటే, ఆనాడు శ్రీకృష్ణ అవతారంలో మాధవుడు అంటే శ్రీకృష్ణుడు తన కరస్పర్శతోటి చెట్లకి ఒక ప్రీతిని కలిగించేవాట. అంటే కృష్ణ స్పర్శ కోసం అన్ని ఆరాట పడేవి. అలా ఆరాట పడిన వాటిలో అచిత్తు చిత్తు అనేటటువంటి తేడా లేదు. ఆ అచిత్ అయినటువంటి వృక్షాలని కూడా అలా ఒకసారి స్పృశిస్తే వాటికి చాలా ఆనందం కలిగేదిట. ప్రీతింవో జనయన్ యాతః కరస్పర్శేన మాధవ అనే ఒక ప్రమాణాన్ని మనకి సంస్కృత వ్యాఖ్యానంలో ఇస్తారు. ఎందులోదో ఏమిటో తెలియదు, బహుశా భాగవతమో విష్ణు పురాణమో అలాంటి గ్రంథాలలోది అయి ఉండాలి. కరస్పర్శ చేత మాకు ఆనందాన్ని కలిగిస్తూ వెళ్ళాడు అని వృక్షములకు కలిగినటువంటి ప్రీతి అన్నమాట ఇది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ చెట్టు ఆనందాన్ని పొందుతోంది భగవంతుని యొక్క కరస్పర్శ చేత. ఎలా కరస్పర్శ కలుగుతోంది అంటే, ఆ గర్భ ఆలయ విమానంలోంచి లక్ష్మీనారాయణులు విహారం కోసం పైకి వచ్చారట. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము ఒక శ్లోకంలో. అది అన్నీ కూడా ఇక్కడ మనుజ స్థావర మనుజత్వాస్తయంతే అనేటటువంటి ఒక శ్లోక పాదం గుర్తురా 33వ శ్లోకం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అక్కడ ఉండేటటువంటి ప్రతి అణువు కూడా దివ్యమైనదే, అందుకని దాన్ని పాడు చెయ్యకూడదు అని చెప్పారు. అందుకంటే ఒకసారి ఒక రాజుగారు ఒక తోటని కొన్ని చెట్లని నరికించేద్దాము అని ప్రయత్నం చేస్తే, అరెరే భగవద్ విభూతిని పాడు చేస్తావా అని ఒక ఆచార్యులు అడిగారు అని, భగవద్ విభూతి కానిది ఏముందండి అని ఆయన అన్నాడని. అలా కాదు, ఇక్కడ ఉండేటటువంటి ఈ చెట్లన్నిటికీ ఒక విశిష్టత ఉంది. ఏవి అంటే, సాక్షాత్తుగా లక్ష్మీనారాయణ మిథునమే కుండలతో నీరు పోసి పెంచుకున్నటువంటి వృక్షములు ఇవి అని అందులో చెప్తారు మనకి. కానీ ఈ పున్నాగ తల్లజారికి అలా లక్ష్మీనారాయణులు కూడా నీరు పోయవలసినటువంటి అవకాశం లేదు, అవసరమే లేదు. అహృత సహజ దాస్య అనేటటువంటి శ్లోకంలో లక్ష్మీనారాయణులు కూడా ఈ చెట్టుకి ఏనాడు నీరు పోయవలసినటువంటి అవసరం లేదు. అవునండి, పుష్కరిణి దగ్గర ఉంది కదా, అందుకని అందులో నీళ్ళే ఎవరో ఒకరు ఆచార్యులు అందరూ అక్కడే ఉండేవారు కదా, వాళ్ళు ఆ పుష్కరిణి యొక్క ఆ తీర్థాన్ని దీనికి పోసి ఉండి పెంచుతున్నారేమో అని అనుకుంటే, వాళ్ళు కూడా వేరే ఆ తీర్థాన్ని తీసుకుని వచ్చి పోయాల్సినటువంటి అవసరం లేకుండానే ఆ పొన్న చెట్టు నిండా పూలతోటి పరిమళిస్తూ ఉంది అని అంటున్నారు. అలా నిండా పూలతో ఉండేటటువంటి ఆ చెట్టును కిందని విహారం కోసం వచ్చారు లక్ష్మీనారాయణులు.
అలా వస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారికి ఆ చెట్టుకున్నటువంటి పూలు చూసేసరికల్లా వాటిని తలలో పెట్టుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగింది. ఇదొక ఆలోచన మనకే కాదనమాట, అమ్మవారికి కూడా ఉంటుంది. ఆడవాళ్ళకు ఉండేటటువంటి ఒక లక్షణం, మంచి పూలు చూస్తే పెట్టుకోవాలి అనేటటువంటి ఒక ఆశ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఆ విరిసినటువంటి ఆ పువ్వులని చూసి దానికి ఉండేటటువంటి పవిత్రతని గుర్తించి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సన్నివేశంలో మనకు ఉండేటటువంటి కాంక్ష కాదు, ఆ పుష్పానికి ఉండేటటువంటి పవిత్రతని కూడా మనకి తర్వాత తెలియచేస్తున్నారు. వస్తూ వస్తూ అమ్మవారు ఆ చెట్టు దగ్గర ఆగింది. ఆగి ఆ చెట్టు కొమ్మలకు ఉండేటటువంటి పువ్వులు కోసుకోవాలి అని ప్రయత్నం చేసింది. చేస్తే ఆమె ఎంత ఎగిరినా ఆ చెట్టు కొమ్మ అందడం లేదు ఆమెకి. ఇప్పుడు ఏం చేసినాడు, లక్ష్మీదేవికి ఉండేటటువంటి ఈ కోరికని చూసి స్వామి శ్రీమన్నారాయణుడు పొడవుగా ఉన్నాడు, ఊర్ధ్వబాహు, చాలా అజానుబాహు కదా ఆయన, లక్ష్మీ అమ్మవారి కంటే కూడా ఎత్తుగా ఉంటాడు ఆయన. అందుకని ఆయన ఆ చెట్టు కొమ్మని వంచాడట. వంచితే అమ్మవారికి చేతికి అందేటట్లుగా చెట్టు కొమ్మని వంచాడు. ఈ సన్నివేశాలు మనం ఎంత మర్చిపోయామో చూడండి. చక్కగా పెరుమాళ్ళకి పూలు కోసుకోవాలి అంటే, ఇంట్లో ఏమైనా సందడి వచ్చింది అంటే, పూలు అమర్చుకోవాలి అంటే పెరట్లో ఉండేటటువంటి పువ్వులే కోసుకుంటూ ఉండేవాళ్ళం. కనకాంబరాల దండలు, మల్లెపూల దండలు, ఇలాంటివన్నీ, జాజి దండలు, ఇవన్నీ చక్కగా ఎక్కువ పూచే గోళాల్లో పెట్టుకొని పూచడం కంటే చెట్టుకి ఉండేటటువంటి పువ్వులు కొమ్మలు బాగా పైకి వెళ్ళిపోతే, జాజి పందిళ్ళ అయితే మేడ మీద దాకా వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కూడా ఇంకా అందనంత పైకి ఉంటే పొడుగైన వాళ్ళు దాన్ని వంచితే ఆ జాజి మొగ్గలో మల్లె మొగ్గలో కోసుకునేటటువంటి ఒక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. అంత తాజాగా ఉండేటటువంటి పువ్వులు పెరుమాళ్ళకి సమర్పించుకునే వాళ్ళం, అలాగే నిర్మాల్యంగా మనం కూడా వాటిని స్వీకరిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇలాగా ఈ సన్నివేశంలో ఎత్తైనటువంటి ఆ కొమ్మని నారాయణుడు వంచేట. భర్తర్ వారికి తల్లిదండ్రులు కదా, అందుకని అవన్నీ ఇంట్లో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. పెరటి తోటలాగే ఉంది, పెరటి తోటలో ఉండేటటువంటి ఒక వృక్షంలాగా ఉంది పొన్న చెట్టు. అలా వంచితే అమ్మవారు ఇష్టంగా తన చేతులతో తానే ఆ పూలని తెంపుకుందిట. తెంపుకుని వాటిని ఆధారంగా తలలో పెట్టుకుంటోంది అని అంటున్నారు. చూడండి, శ్రీరంగరాజ, శ్రీరంగరాజు, ఇక్కడ రాజపదం మళ్ళీ వచ్చింది. భర్త ఇలాంటి పదాల్లో ఇక్కడ శ్రీరంగరాజ కర నమ్రిత, శ్రీరంగరాజు యొక్క చేతులతో నమ్రిత వంచబడినటువంటి సాఖికాభ్య కొమ్మల నుండి లక్ష్మ్యా, లక్ష్మీదేవి చేత స్వహస్త, తన చేతులతో తానే, అక్కడ కరం అనే పదాన్ని వాడారు, ఇక్కడ హస్తం అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. చూడండి, హస్తం అంటే ఇదిగో అరచెయ్యి కదా, కరం అంటే ఇక్కడి నుంచి చివరి వరకు ఉండేదంతా కూడా కరం అని అనుకోవచ్చు. కొమ్మ వంచాలి అంటే స్వామి ఇలా మొత్తం చెయ్యి పెట్టి దాన్ని ఇలాగా వంచుతున్నాడు. పూలు కోసుకోవాలి అంటే మొత్తం చెయ్యంతా అక్కర్లేదు, ఆ అరచేత్తోటి అంగుళులతోటి ఆ పూలని త్రుంచుకునేటటువంటి ఒక సన్నివేశాన్ని మనం సేవించవచ్చు. లక్ష్మ్యా స్వహస్త కలిత, కలిత అంటే త్రుంపబడిన, పూలు త్రుంచడం అంటారు, పూలు ఏరుకోవడం అని కూడా అంటారు, పూలు కోసుకోవటం అని కూడా అంటారు. అలా కోసిన, అలా త్రుంచినటువంటి చేసి శ్రవణావతంసం, తలలో కాదు చెవిలో పెట్టుకుంటోంది. శ్రవణావతంసం అంటే చెవులకి కూడా పువ్వులని అలంకారంగా పెట్టుకోవడం, శిరస్సులో కూడా పువ్వులని అలంకారంగా పెట్టుకోవడం. ఇది మనం పుష్కరిణిలో స్నానం చేసినప్పుడు కూడా పరిష్క్రియ అనేటటువంటి పదం ద్వారా మనకి తెలియజేశారు. ఆయన కొమ్మ వంచాడు, ఆమె చక్కగా చేత్తో పువ్వులు కోసుకుంది, ఆధారంగా వాటిని శ్రవణావతంసంగా చేసుకుంది, కర్ణాభరణంగా దాన్ని చేసుకుంది. అలాంటి శ్రవణావతంసములాగా పువ్వులు ఉపయోగపడేటటువంటి పున్నాగ తల్లజం అంటున్నారు. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళితే వాసన వస్తుంది,
చెట్టు కదిలితే వాసన వస్తుంది, గాలి వేస్తే వాసన వస్తుంది కదా. రాత్రి 6 సమ్మర్లో మనం పడుకున్నప్పుడు ఆ జాజి పందిళ్ళలో, ఆ మల్లె పందిర్లో ఉంటే ఆ పూల నుంచి వచ్చినటువంటి గాలి హాయిగా సేద తీరుస్తూ ఉండేది. ఇప్పుడు కొమ్మ కదిలింది కదా, అమ్మ కోసుకున్నది కదా, శ్రవణాతంసంగా చేసుకున్నది కదా, ఇప్పుడు వాసన తెలియాలి కదా, వాసన తెలుస్తోందిట. ఎలాంటి వాసన వస్తోంది అంటే చూడండి, ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ అని ఇలా మనం చేస్తూ ఉంటాం. మల్టీ ఇవి ఇప్పుడు అన్ని రకాలైనటువంటి గ్రెయిన్స్ వస్తున్నాయి, ఇలా అన్ని కలిపేసుకుంటున్నాం, దేనికి దానికి దేనికి దానికే కాకుండా. ఇక్కడ ఏది అన్ని కలుపుకున్నా దేని రుచి తెలియకుండా అయిపోతుంది. ఇక్కడ ఎన్ని వాసనలు ఉన్నాయి, ఏ వాసన అతిశయించి ఉంది అనే దానికి అందమైనటువంటి ఒక భావన మనకి చేస్తూ ఉంటారు. చెట్టు ఏ చెట్టు? పొన్న చెట్టు. అంతేత ఆ చెట్టుకు పూసినటువంటి పువ్వు ఏ వాసన కలిగి ఉండాలి అంటే పొన్న వాసనని కలిగి ఉండాలి, పొన్న పూలు కాబట్టి. కానీ అక్కడ కొమ్మని వంచిన వాడు ఎవరు అనంటే స్వామి. స్వామి ఎవరు అంటే సర్వగంధుడు అని ఆయనని అంటారు. అన్ని గంధములు కలిగినటువంటి వాడు, సర్వగంధ వాసితుడు అయినటువంటి వాడు పరమాత్మ. మరి సర్వగంధుడైనటువంటి స్వామి స్పర్శ దానికి తగిలింది అనంటేనే ఆ స్వామి యొక్క సర్వగంధత్వం అనేది ఆ కొమ్మకి అంటి ఉండాలి. అంతేనా? ఇప్పుడు అమ్మ కూడా తన చేతులతో దాన్ని పట్టుకుని కోసుకుంది. అమ్మ ఎవరు అంటే శ్రీ సూక్తం మనకి వచ్చు కదా, గంధద్వారాం దురాధర్షాం అనేటటువంటి ఒక మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గంధాన్ని సమర్పించేటప్పుడు అభ్ను ఇలాంటి మంత్రాలన్నీ చదువుతూ ఉంటారు కదా. తిరువారాధనలో కూడా గంధద్వార అమ్మ అంటే సర్వగంధములకి హేతువైనది అమ్మ. అమ్మ మంచి గంధవతే, స్వామి సర్వగంధుడే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ముట్టుకున్నారు. సాధారణంగా దానికి సహజంగా ఉండేటటువంటి ఆ వాసన పోయి ఈ వాసన డామినేట్ చేసి నా పూలకి ఆ వాసన కలిగేటటువంటి అవకాశం ఉంది. కానీ తమాషా ఏమిటి అనంటే ఆ పొన్న పూలు పొగడ పూలల్లాగా వాసన వస్తున్నాయి అని అంటారు. అదేంటి పొన్న పూలకి పొగడ వాసన ఎలాగా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యపోక్కర్లేదండి, అదే విశేషం. అదే గంధం అంటడం అంటే నీకు అంటిందా నీకు అంటిందా అని అంటూ ఉంటున్నాం చూసారా, అలాగా అక్కడ పోసినటువంటి నీరు అలాంటిది అంటున్నారు. ఏ నీరు పోసారు అక్కడ అంటే తిరువాయుమొഴി అనేటటువంటి ఒక నీరు, తిరువాయుమొഴి ప్రవచనములు లేదా కాలక్షేపం అనేటటువంటి రసంతో పెరిగేది ఆ పొన్న చెట్టు. కాబట్టి చూడండి, ఇక్కడ అజస్ర సహస్ర గీతి శేఖం గుర్తుపెట్టుకోండి. అజస్ర ఈ పదం మనకి నరసింహస్వామి దేంట్లో వచ్చింది కదా, అజస్రం అంటే ఎల్లప్పుడూ అని అనుకున్నాం. దానికి ఒక శ్లోకాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవరాజాష్టకంలో, అజస్రం జాత తృష్ణార్థం అనేటటువంటి శ్లోకం. ఇవాళ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందామా? మనకు తెలిసిన శ్లోకమే, నృసింహస్వామి వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకమే, వరదరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకమే. అజస్ర సహస్రం త్వయి హిరణ్య అనేటటువంటి ఆ శ్లోక పాఠం కలిగినటువంటి శ్లోకం. యదపరాధ సహస్రమజస్రం అని మనకి వరదరాజస్తవంలో ఒక శ్లోకం ఉంటుంది చూసారా, అక్కడ కూడా అజస్రం అనేటటువంటి పదప్రయోగం మనకి కనిపిస్తుంది. అజస్రం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. అజస్ర నిరంతరంగా, నిరంతరాయంగా అంటే ఎక్కడ పరిచ్ఛేదం లేకుండా నిత్యము అని అర్థం అన్నమాట. ఇక్కడ సహస్రగీతి తిరువాయుమొഴి 1000 పాసురాల పాటలు అని 1000 పాటలు అని అర్థం. 4000 ఉన్నా 4000లో కూడా ప్రధానమైనది తిరువాయుమొഴి దివ్య ప్రబంధం. ఆ సహస్రగీతితో శేఖమైంది అంటే దానితో తడుపబడినది ఆ పొన్న చెట్టు యొక్క మూలము. అలా తడుపబడి నీరు బాగా పొయ్యటం వల్ల అందులోంచి ఉత్తం
అంటే అందులోంచి పుట్టినది, ఆ పొన్న చెట్టులోంచి పుట్టినటువంటి కొమ్మలలోంచి పుట్టినటువంటి పూలు కనుక దివ్య నిజ సౌరభం. ఆ సౌరభం, ఆ వాసన దివ్యమైనది. తనకి ఉన్నటువంటి దివ్యమైన వకుళామోదంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పున్నాగ తల్లజం ఆమనామః అని దానిని నేను అంటున్నాను లేదా స్తుతిస్తున్నాను అంటున్నారు ఇందులో. ఇక్కడ తమాషా జాగ్రత్తగా గమనించండి. వకుళామోదం అని మనకు తెలిసిపోతుంది, పొన్న చెట్టు పూలు పొగడ పూల వాసన వస్తున్నాయి అని చెప్పడం అదొక ఇదైతే, ఈ పొన్న చెట్టు భగవంతుడు ఇక్కడ ఉన్నది మనం కావేరి విరజాసేయం అనే శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. కావేరి ఏమైంది? విరజే కావేరి అయింది. వారు శ్రీరత్నమే పరమపదం అయింది. ప్రత్యక్షం పరమం పదం. ఇలా మనం చెప్పుకున్నప్పుడు పరమపదంలో ఉన్నవన్నీ కూడా ఇక్కడికి రావాలి. అంతేకాదు పరమాత్మ కూడా ఇక్కడికే వచ్చేసాడు. స వాసుదేవో రంగేశ అని పరమాత్మ ఇక్కడికి వచ్చి చేరేడు అని మనం అనుకుంటున్నాం. భగవంతుడు ఈ లోకంలోకి అవతరించినప్పుడు భగవద్వైభవాన్ని తెలియచేసేటటువంటివన్నీ కూడా ఆయనతో పాటుగా ఈ లోకంలోకి అవతరిస్తాయి అని మనం వింటూ ఉంటాం. అలాగే రాముడు ఈ లోకంలోకి అవతరించాడు, వేదాలు ఎలా అవతరించాయి? రామాయణంగా వచ్చాయి అని మనం వింటూ ఉంటాం. కృష్ణుడు ఈ లోకంలోకి అవతరించాడు, వేదాలు ఏ రకంగా అవతరించాయి? గోవులుగా ఈ లోకంలోకి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. రాముడిగా నారాయణుడు అవతరిస్తే వేదం ఏమైంది? రామాయణం అయింది. కృష్ణుడిగా స్వామి అవతరిస్తే వేదం ఏ రూపాన్ని ధరించింది అంటే అది గోవులుగా రూపాన్ని ధరించింది. ఇలా మనం వింటూ ఉంటాం కదా. మరి ఆ నారాయణుడే రంగనాథుడైతే అప్పుడు వేదం ఏ రూపాన్ని ధరించింది అంటే ద్రావిడ వేదంలో సహస్రగీతిగా అవతరించింది అని అనుకోవాలన్నమాట. రంగనాథుడుగా స్వామి వచ్చినప్పుడు వేదం ఎలా వచ్చింది ఇక్కడికి అంటే సహస్రగీతిగా ఇక్కడికి వచ్చింది. ఎందుకు రావాలి అనంటే ఆయనకి అక్కడ అలవాటు ఉంది, ఆ మ్యూజిక్ ఆయనకి ఇక్కడ వినపడాలి. అక్కడ ఆయనకి సామవేద గానం వినడం అనేటటువంటి ఒక అపేక్ష ఉంది, వింటూ ఉంటాడు ఆయన. ఆ సామవేదమే తిరువాయుమొഴി. కాబట్టి 4000 ఉన్న 4 వేదాలుగా 4 గ్రంథాలు నమ్మాళ్వార్లు అందించిన మనకి సామవేదపు వైభవం కలిగినది ఏది అంటే తిరువాయుమొഴి దివ్య ప్రబంధం అని చెప్తున్నారు. అంచేత ఆయన అక్కడ విన్నట్టే ఇక్కడ కూడా సామవేద గానాన్ని ఆయన నిత్యము వింటూ ఉంటాడు. అందుకే ఆ పొన్న చెట్టు దగ్గర ఆచార్యులందరూ తిరువాయుమొഴి కాలక్షేపాన్ని చేస్తూ ఉంటారు. అక్కడ ఒక చెట్టు ఉంది, ఎక్కడ? పరమపదంలో. అది అశ్వత్థం అనేటటువంటి ఒక చెట్టు. ఈ సామవేద గానాన్ని వినడం ముక్తులకి ఇష్టమే, పరమాత్మకి ఇష్టమే. మనం వెళ్ళిన తర్వాత ఐరమ్మదం అనేటటువంటి సరస్తీరం, అశ్వత్థ వృక్షం ఇవన్నీ వింటూ ఉంటాం చూసారా. అలాగే పరమపదంలో అశ్వత్థం అనేటటువంటి ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షమే ఇక్కడ శ్రీరంగ మందిరంలో పొన్న చెట్టుగా మారింది. పున్నాగతల్లజం అనడంలో దివ్యమైనటువంటి వృక్షము అని చెప్తున్నారు. అశ్వత్థం అక్కడైతే ఇక్కడ పున్నాగం అనేటటువంటి చెట్టుగా ఆ వృక్షము ఇక్కడ నిత్య సామవేద గాన రసంతో సిక్తమవుతూ ఉంది అంటారు. అంతకంటే దీనికి ఉండేటటువంటి శ్రేష్టత ఏది అంటే అశ్వత్థ వృక్షానికి పువ్వులు ఉండవు, ఇక్కడ ఈ వృక్షానికి పువ్వులు ఉన్నాయి. పున్నాగ వృక్షానికి పూలు పూచి ఉన్నాయి అని చెప్తున్నారు. అది పూలు పూయదు, ఇది పూలు పూయబడి ఉంటుంది. ఈ అశ్వత్థ వృక్షానికి లక్ష్మీనారాయణ మిథునానికి ఉపయోగపడేటట్టుగా ఉండదు, అది సోమసవనమే. అక్కడ సామసవనమే, అది సామగానంతో తడిచి ఉంటుంది. ఇక్కడ తిరువాయుమొഴి గానంతో అది తడిసి ఉంటుంది అని అంటారు.
మనం కొత్తగా వేసుకున్నటువంటి ఈ గ్రంథంలో ఒక పారాగ్రాఫ్ వ్యాఖ్యానంలో శంకరాచార్య స్వామి వారు యాడ్ చేశారు. పాత దాంట్లో ఉండదు. పేజ్ నంబర్ 199వ పేజ్లో ఉండేటటువంటి ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది చూసారా, అక్కడ ఈ వివరాన్ని మనకి యాడ్ చేసి ఇచ్చారు. ఇందులో మనకి అశ్వత్థ వృక్షము పూలు పుయ్యదు అనే చిన్న పారాగ్రాఫ్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పుకున్న అంశాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, పరత్వ ప్రధానుడై వైకుంఠములోని భగవానుడు తన పరత్వమును ప్రధానముగా కీర్తించు వేదముల అనుసంధానమును, అందులో వేదానాం సామవేదోస్మి అని సామవేదానికి ప్రతిరూపంగా భగవంతుడు చెప్పబడుతున్నాడు. ఏతత్ సామగాయన్ ఆస్తే అని అక్కడ ముక్త పురుషులు కూడా సామవేద గానమే చేస్తూ ఉంటారు. అక్కడ సామవేద గానంతో సంస్కృతమయ్యేటటువంటి వృక్షము అశ్వత్థ వృక్షమైతే, ఇక్కడ శ్రీరంగంలో వెలిసాడు, ఆయనే వెలిసాడు కాబట్టి ఆయన వైభవాన్ని చెప్పేటటువంటి చోట పున్నాగ వృక్షం ఉంది అనే వివరాలు ఆ పారాగ్రాఫ్ లో ఉంటే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ ప్రత్యేకంగా మనకి కొత్తగా వేయించుకోవటం వల్ల అందులో యాడ్ అయి ఉంది అని మనం తెలుసుకుందాం. అలాంటి సామవేద గానం పట్ల పరమాత్మకు ఉండేటటువంటి ఉత్సుకత వలన నిత్యము సామవేద గానం శ్రవణం చేస్తూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. అందుకే వకుళామోద వాసితంగా అది విరాజిల్లుతోంది అంటారు. పోసిన నీటి యొక్క వాసన ఆ చెట్టుకుండేటటువంటి పూలకి పట్టింది. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అందమైన సన్నివేశం. ఈ ఒక్క శ్లోకంలో మనకి అందరి దర్శనము చేయించేస్తున్నారు భట్టరు వారు. లక్ష్మీనారాయణ మిథునాన్ని సేవిస్తున్నాము, అలాగే ఆచార్య బృందాన్ని సేవిస్తున్నాము, కాలక్షేప గోష్ఠిని సేవిస్తున్నాం. మనము అన్ని రకాలైనటువంటి సన్నివేశాలు మనకి ఇక్కడ కళ్ళకు కట్టేటట్లుగా వర్ణిస్తున్నారు భట్టరు వారు. అజస్ర సహస్ర గీతి సేకోత్తం అన్నప్పుడు మహానుభావులందరూ కూర్చుని శిష్యులను చుట్టూ పెట్టుకుని ఆచార్యులందరూ లేదా ఒకచోట కూర్చుని ఈ సామవేద గానం చేస్తూ ఉండేటటువంటి వైభవం కలిగిన సన్నివేశాన్ని మనం సేవించవచ్చు. ఇక లక్ష్మీనారాయణ మిథును విహరిస్తూ ఆనందంగా ఆ పుష్పాలని ఆమె చెవులకి ధరించటం అనే సన్నివేశం కూడా ఉంది. ఇక లక్ష్మీ అమ్మవారు ఆ పువ్వులని ఎలా ధరిస్తోంది, ఆ పూలకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే, మనకి పెరుమాళ్ళ నిర్మాల్యం ఇచ్చారనుకోండి, పెరుమాళ్ళకి సమర్పించినటువంటి పుష్పం మన చేతికి ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎక్కడో పక్కని పడేయడమో, లేదా దాన్ని విసిరేయడమో, లేదా దాన్ని మట్టడమో అలా చేస్తామా? అలా కాకుండా ఎలా చేస్తాం? చేతికి పువ్వు రాగానే ముందు దాన్ని ఇలా కళ్ళకద్దుకుంటాం, కళ్ళకద్దుకుని తర్వాత మనం శిరస దాన్ని ధరిస్తాం. అది పెరుమాళ్ళ యొక్క సంబంధంతో దానికి కలిగినటువంటి విలక్షణత, దాని పట్ల మనకు ఉండేటటువంటి ఆదరం అలా ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా ఎలా పెట్టుకుంటోందిట ఆ పుష్పాలని అనంటే, ఇవేం మామూలు పువ్వులు కావు, ఇవి సాక్షాత్గా సహస్రగీతి సేకోత్తములైనటువంటి పుష్పాలు అని అలా పవిత్రమైన వాతావరణంలో ఉండేటటువంటి ఆ పుష్పాల పట్ల ఉండేటటువంటి ఆదరతో ఆమె వాటిని శ్రవణావతంసంగా శిరోభూషణంగా ధరిస్తోంది అంటారు. అందుకు అమ్మవారికి ఆ పుష్పాల పట్ల అంత ఇష్టం కలిగింది అని అంటారు. ఇప్పుడు ఆ పుష్పానికి ఆ చెట్టుకి స్వామి కరస్పర్శ కలిగింది, అమ్మ కరస్పర్శ కలిగింది, ప్రీతి మరింతగా అధికమైంది. ఆ ప్రీతితో పుష్పం మరింతగా వికాసాన్ని పొందింది. వికసించిన కొద్దీ దానికి ఉండేటటువంటి పరిమళం మరింతగా వ్యాపిస్తోంది. ఆ పరిమళం వకుళామోద వాసితం అవుతోంది. మనకి యతిరాజ సప్తతిలో యస్య సారస్వతం శ్రోతః వకుళామోద వాసితం, వకుళామోద వాసితం. ఈ శ్లోకం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అంచేత ఇక్కడ ఉండేటటువంటి పుష్పాలు ఆ వకుళామోదాన్ని, ఆమోదం అంటే వాసన అని అర్థము. దివ్య నిజ సౌరభం అంటున్నారు అంతే, వకుళామోదం అని చెప్పలేదు. కానీ ఆ పరిమళం అద్భుతమైనటువంటి పరిమళం కలిగినటువంటి పుష్పాలు, అమ్మకు ఉపయోగపడేటట్లుగా ఉండేటటువంటి పుష్పాలు కలిగినటువంటి ఆ పున్నాగ తల్లజం
ఆమనామః, ఆ పున్నాగ తల్లజాన్ని మేము స్తుతిస్తాము, ఆమ్నాయం వేదాధ్యయనం చేస్తాము, పదే పదే అక్కడ మేము అనుసంధానం చేస్తాము అంటారు. ఈ పదాన్ని వాడడంలో భట్టర్ వారి ఉద్దేశం ఏమిటి అంటే, అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా సహస్రగీతిని చదువుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. కానీ మేము భగవంతుణ్ణి స్తుతించేటటువంటి వేదాన్ని అధ్యాపకులందరూ అక్కడ అధ్యాపనం చేస్తూ ఉంటే, అనుసంధానం చేస్తూ ఉంటే, మేము ఇక్కడ చదువుతున్నామండి. ఏం చదువుతున్నాము అంటే పున్నాగ తల్లజ వైభవాన్ని మేము ఇక్కడ అధ్యాపనం చేస్తున్నాం. అక్కడొక అధ్యాపకులు, ఇక్కడొక అధ్యాపకులు. ఆ అధ్యాపకులు ఏం చేస్తున్నారు? భగవద్వైభవ ప్రతిపాదకమైనటువంటి సామవేద రూపమైనటువంటి సహస్రగీతిని అక్కడ వాళ్ళు అధ్యాపనం చేస్తూ ఉంటే, మేమేం చేస్తున్నాము? మేము అధ్యాపకులమే. మేము భగవంతుణ్ణి కాదు, ఆ పొన్న చెట్టుని మేము పొగుడుతున్నాము అంటున్నారు ఇందులో. అంటే భగవంతుణ్ణి స్తుతించడం కంటే భగవత్ సంబంధం కలిగినటువంటి మహనీయులని స్తుతిస్తే మరింత వైభవం. ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఉత్తమోత్తమైనటువంటి కవులు ఎవరు అంటే ఆచార్యులను గురించినటువంటి స్తుతి చేసిన వారు అని చెప్పుకున్నామే. అలాగే ఇక్కడ ఆమనామః, మీరు వేదం చదువుకోండి, మేము పున్నాగ తల్లజాన్ని స్తుతి చేస్తాము, ఇది వేదం కంటే కూడా వైభవం కలిగినది అని అంటూ చెప్తున్నారు. ఇందులో పున్నాగ తల్లజం ఆమనామః అనడం కూడా, పున్నాగ తల్లజం గురించి చేస్తూ ఉండేటటువంటి ఈ స్తుతి కూడా వేదంతో సమానమైనది, ఆమ్నాయము వంటిదే. అలా మేము కూడా అధ్యాపకులమై దాని యొక్క వైభవాన్ని ఇందులో మేము అంటున్నాము అని ఆ వైభవాన్ని మనకి ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు భట్టర్ వారు. ఎప్పుడు మనం ఆ పొన్న చెట్టు దగ్గరికి వెళ్ళినా ఈ సన్నివేశాన్ని చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఇంకో విశేషం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎవరు చెట్టు కొమ్మని వంచారు, ఎవరు పూలు కోసుకున్నారు అంటే, స్వామి చెట్టు కొమ్మని వంచాడు, అమ్మ పూలు కోస్తుంది అని మనం చెప్తున్నాం. అలా కాకుండా దీనికి మరొక సమన్వయం కూడా చేస్తారట. ఇప్పుడు ఏ పని చేసినా భగవంతుడికి తనకంటూ ఏమీ అక్కర్లేదు, మిగిలిన వారి కోసమే చేస్తాడు. ఇప్పుడు ఆయన చెట్టు కొమ్మని వంచుతున్నది దేనికోసం అంటే శాఖికాభ్యః అంటున్నారు. అంటే కొమ్మల కోసమే అని అక్కడ ఒక చతుర్థి విభక్తిని చెప్తారు. భగవంతుడి స్పర్శ కోరుకుంటాయి కాబట్టి వాటికి తన స్పర్శని కలిగించటం కోసం పరమాత్మ చెట్టు కొమ్మని వంచి తానే పువ్వులని త్రంచి అమ్మవారికి అలంకరిస్తున్నాడు అనేటటువంటి మరొక అర్థాన్ని కూడా చెప్తారు, పదాలలో ఉండేటటువంటి విభక్తి భేదాన్ని పురస్కరించుకొని. కానీ అంతకంటే కూడా ఇద్దరి కరస్పర్శ కలుగుతోంది అని చెప్పినటువంటి మొదటి అర్థమే చాలా సమంజసమైనది అని మనకి చెప్తారు. అంచేత స్వామి కొమ్మని వంచాడు, అమ్మ పువ్వులని కోసుకుంది, అమ్మ తన చేతులతో తానే వాటిని అలంకరించుకుంది. ఆ పువ్వులు ఆ చెట్టుకు ఉండేటటువంటి వాసనని కాకుండా విలక్షణమైనటువంటి వాసనని కలిగి ఉన్నాయి. ఆ వాసనే వకుళామోదం. ఎలా కలిగింది అంటే, నిరంతరము ఆ వృక్షము కింద పరమాత్మ సామగానం లాంటి గానంలాగే తిరువాయుమొഴി దివ్య ప్రబంధ అనుసంధానం కానీ కాలక్షేపం కానీ నిరంతరము జరుగుతూ ఉండడం చేత అలాంటి శ్రేష్టమైనటువంటి పున్నాగ వృక్షానికి స్తుతికరిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఆ సన్నివేశాన్ని చూసి కాలక్షేప గోష్ఠిని సేవిద్దాము, లక్ష్మీనారాయణ మిథున విహారాన్ని కూడా మనం సేవిద్దాం. ఇలాగా ఇంత స్పష్టంగా భట్టర్ వారు చెప్తే, స్వామి కరస్పర్శని చెప్పారు ఇందులో భట్టర్ వారు, స్వామి పాదస్పర్శని గురించి చెప్తారు మనకి కూరత్తాళ్వాన్. అలాగే చెట్టు కొమ్మ అని రెండు పదాలు మనకి ఇక్కడ, పువ్వులు, ఇది మనకి చెప్పబడుతున్నాయి. మనం సుందర బాహుస్తవంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చదువుకున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఎంత అద్భుతంగా వర్ణించారో కూరత్నాళ్వాను. స్వామి ఆపాదమస్తకం వారిని వర్ణించారు, పైనుంచి కిందకు వచ్చారనుకోండి, స్వామి పాదాలని వర్ణిస్తూ వారు ఒక శ్లోకాన్ని చెప్తారు. అదే ఏది స్వామి పాదం ఎలా ఉందిట అని అంటే, అది ఆమ్నాయ గంధి లతికోత్త అని ఒక శ్లోకం ఉంటుంది.
ఉంది ఆ శ్లోకం, నేను నోట్ చేయలేదు, కానీ 65వ శ్లోకమో ఏదో అని అనుకుంటాము. స్వామి పాదార విందాన్ని ఎలా పోల్చి చెప్తున్నారు అంటే, ఆమ్నాయం అనేటటువంటి వృక్షలతకి పూసినటువంటి పువ్వ అన్నట్టుగా ఉందిట స్వామి యొక్క పాదార విందం అని అందులో చెప్తాను. వెరీ గుడ్. 65వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం, రేపు మనం వివరణ చేసుకుందాం. అలాగే మనకి కూరత్తాళ్వాన్ అతిమానుషస్తవంలో కూడా పూలు కోసేటటువంటి ఓ సన్నివేశాన్ని చెప్తారు. ఎందులో అంటే, ఆయన ఆ చిన్వత కుసుమంఘ్రి సరోరుహంతే అనేటటువంటి ఒక శ్లోకం ఇందాక భాగవతంలో చదువుకుందాము అని అనుకున్నాం కదా మనం. అలా చెప్పేటప్పుడు స్వామి గోపికల కోసం ఎన్నో పర్యాయాలు చెట్టెక్కి పూలు కోసేవాట. ఆ అలవాటే ఇక్కడ కూడా పాపం అదే పని అలవాటైపోయింది ఆయనకి. ఇప్పుడంటే కొమ్మ వంచితే చాలు అమ్మవారే పూలు కోసుకుంది, కానీ ఆ కృష్ణావతారంలో ఆ గోపికలందరూ కూడా నువ్వే పూలు కొయ్యి అని అడిగేవారు. అలా పూలు కోస్తే ఆయన పూలు కొయ్యడం కోసం చెట్లపైకి ఎక్కి పూలు కోస్తూ ఉండేవాడట. అంటే అప్పుడు ఆ చెట్లకి స్వామి పాదస్పర్శ కలిగింది అని చెప్తారు. ఏ పాదస్పర్శతో పునీతములైనాయో ఆ చెట్లన్నీ కూడా ఇవాళ ఆ చెట్లే ఉండకపోవచ్చు, కానీ వాటికి అంటు కట్టిన వాటికి పరంపరగా వస్తూ ఉండేటటువంటి ఆ వృక్షాలని నేను ధ్యానిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను అంటారు కూరత్తాళ్వాన్ అందులో. అంచేత స్వామికి చెట్టెక్కి పూలు కోసేటటువంటి అలవాటు ఉంది అని అక్కడేమో పాదస్పర్శ గురించి చెప్పారు, ఇక్కడేమో కరస్పర్శని గురించి చెప్తున్నారు. ఈ రెండిటికి తేడా అంటే, తండ్రి గారేమో స్వామి పాదస్పర్శతో పునీతములైనటువంటి వృక్షములు అన్నారు వాటిని. ఇక్కడ భట్టరు వారేమో ఈ పున్నాగ వృక్షాన్ని స్వామి అమ్మ ఇద్దరి యొక్క కరస్పర్శతోటి పావనమైనటువంటి శ్రేష్టమైనటువంటి వృక్షము అని ఈ పున్నాగ తల్లజాన్ని అందంగా వర్ణిస్తున్నారు. ఇక్కడ ఆ చిన్వత అనేటటువంటి శ్లోకం నెంబర్ కూడా ఈ నెంబర్ దగ్గర మనం వేసుకోవచ్చు. అంతేకాదు స్వామి పాదమే ఒక పుష్పం, స్వామి పాదమే వేదం అనేటటువంటి కల్పలతలోకి పూచినటువంటి పువ్వ అన్నట్టుగా ఉంటుందిట స్వామి యొక్క శ్రీపాదం. అలాంటి శ్రీపాదాన్ని దర్శింపచేస్తారు మనకి కూరత్తాళ్వాన్. అలా స్వామి పాదస్పర్శతో, స్వామి యొక్క కరస్పర్శతో, లక్ష్మీనారాయణ మిథున హస్త స్పర్శతో అద్భుతమైన ఆనందాన్ని పొందినటువంటి పున్నాగ తల్లజాన్ని మనం సేవిస్తూ స్తుతిస్తాము. ఈనాటి శ్లోకంలో ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ తర్వాత భాగవతంలో ఉండేటటువంటి వాటిని అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ మనకి పూల గురించి భాగవతంలో ఎంత అందంగా చెప్తారు అంటే, గోపికలు వచ్చారు, వాళ్ళు స్వామితో కలిసి కాస్త ఆనందాన్ని అనుభవించారు. తర్వాత వాళ్ళకి ఆనందం అతిశయించింది. కొంతసేపు అదృశ్యమైనాడు పరమాత్మ. అదృశ్యమైతే స్వామిని వెతుక్కుంటూ వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా ఈ సన్నివేశం మనకి బాగా తెలుసు. మళ్ళీ ఎలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటూ అలా వెతుకుతూ వెళుతూ ఉంటే ఆ యమునా తీరంలో వారికి స్వామి యొక్క పాద చిహ్నలు కనపడ్డాయి. భాగవతం చదవండి, మీ దగ్గర ఉంటే అప్పలాచార్య స్వామి వారి యొక్క భాగవతంలో వారు ఆ సంస్కృతం దానికి చక్కగా ట్రాన్స్లేషన్ చేసి చెప్తారు. వెళుతుంటే గోపికలు ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు అని వెతుకుతూ ఉంటే ఆయన పాదపు గుర్తులు కనపడ్డాయి. అవి ఎన్ని రకాలుగా సేవిస్తారు అని అంటే, ఇదిగో ఈయన పాదాల గుర్తులు ఇక్కడ ఉన్నాయి అని చూస్తున్నారు. ఒక్క రెండు కాదు, ఇంకో 2 పాదాలు కూడా ఉన్నాయి. ఇంకెవరితోటో వెళ్ళాడు, ఇంకో గోపికని తీసుకుని వెళ్ళాడు. ఎంత స్వార్థం ఆవిడికి, ఆవిడొక్కరితే స్వామిని అనుభవిస్తోంది అని అనుకుంటూ చూస్తారు. కొంతేమో స్వామి పాదాలు, తర్వాత ఇద్దరి పాదాలు కనిపిస్తాయన్నమాట. కొంతసేపు అయ్యేసరికి ఇద్దరి పాదాలు కనిపించవు, స్వామి పాదాలే కనిపిస్తాయి. కానీ ఎలా కనిపిస్తాయి? లోపలికి కొంచెం కూరుకుపోయినట్లుగా కనిపిస్తాయి ఆ పాదాలు.
అప్పుడు వీళ్ళ ఊహ ఏమిటి అంటే, ఆవిడ సుకుమారి కదండి, నడవలేనని అని ఉంటుంది, అందుకని ఆమె పాదాలు ఎక్కడికి అందిపోతాయో అని ఆయన భుజం మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఒక మనిషి మరొక మనిషిని మోస్తూ ఉంటే కొంచెం కాలు బరువు అవుతుంది కదా, అందుకని చూడండి లోతుగా పడుతున్నాయి ఈ ముద్రలు, లోతుగా పడుతున్నాయి ఈ ముద్రలు అని అందంగా చాలా రకరకాలుగా చాలా అద్భుతంగా వ్యాస మహర్షి అక్కడ మనకి అందించాడు. దాన్నే పోతనామాచ్యుల వారు కూడా ఇస్తారు. కొంతసేపు అయిన తర్వాత ఆ పాదాలు ఎలా కనిపించేట పదముద్రలో, ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు చూడండి, ఒకరెదురుగా ఒకరు కూర్చుని కాలు కింద పెడితే ఎలా ఉంటాయో ఆ పాద చిహ్నాలు కూడా ఎదురెదురుగా కనిపిస్తున్నాయి అని అంటారు. ఆ సందర్భంలోనే ఇదిగో ఇక్కడ ఆయన ఆవిడ కోసం పూలు కోసాడు అని ఒక చిహ్న కనిపించింది. పూలు ఎలా కోసాడట అంటే, ఇంతాక అయితే చెయ్యెత్తి కొమ్మని వంచితే అమ్మ కోసుకుంది, అంతకు ముందు అయితే అతిమానుష స్తవంలో అయితే చెట్టెక్కి పూలు కోసాడు, కానీ భాగవతంలో అయితే ఎలా కోసాడో తెలుసా అంటే, ఎత్తుగానే ఉంది కొమ్మ, అందుకున్నాడు ఆయన, అందుకోవడం కోసం కొంచెం పైకి లేచాడు, ఆ లేచినప్పుడు వేళ్ల మీద నిలబడ్డాడు, పాదాలు వేళ్ల మీద ఇలా ఊనుకొని మడవలు పైకెత్తి అందుకొని ఆయన ఆ పువ్వులని కోసాడట. ఇప్పుడు ఆ పాదాల చిహ్నాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే, ఆ అంగుళులు లోపలికి వెళ్ళి మడవ పైకెత్తి ఉంటే ఎలా ఉంటుందో ఆ అంగుళులని చూసి ఇదిగో ఇక్కడ కోసి ఉంటాడు, పూలు కోసి ఉంటాడు అని అంటారు వాళ్ళు. అంతేకాదు కొంతసేపు వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ కూర్చుని ఆవిడకి ఆ పూలు కూడా పెట్టాడు సుమండి అంటారు వాళ్ళు. పూలు కొయ్యడం, పూలు పెట్టడం, విహరించటం, ఎత్తుకోవటం, ఇవన్నీ వాళ్ళు అనుభవించినటువంటి విధానంలో పూలు నా ప్రేయసి కోసం ప్రియుడు పువ్వులని కోయుట అనేటటువంటి ఒక అనుభవం మనకక్కడ అందంగా వర్ణింపబడుతుంది. దాన్ని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ముందు ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం.